సో 4 పిల్లర్స్లో మనకు 2 అయిపోయినాయి. ఒకటి పరిశుద్ధత, రెండవది ప్రార్థన అయిపోయింది. మన మూల వాక్యాన్ని మనం చదువుకొని ముందుకు వెళదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణంగా తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకునవలెను. హల్లెలూయా, హల్లెలూయా. పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అనే దాని విషయం మనం మాట్లాడుకుంటున్నాం. నిలబడ్డాము అనుకుంటున్నాం. మనం దేంట్లో నిలబడ్డాము అనుకుంటున్నాం? దేంట్లో క్రీస్తులో ఉన్నాము, మంచిగా ఉన్నాము, మాకు అన్నీ తెలుసు అని అనుకుంటున్నటువంటి మనకే ఈ యొక్క 4 విషయాలు మనకు అవసరమై ఉన్నాయి. అందులో భాగంగా మనకు పరిశుద్ధత గురించి మాట్లాడుకున్నాం, రెండవదిగా ప్రార్థన గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు మూడవదిగా సహనం. వెరీ గుడ్, సహనం. ఓకే రైట్. సహనం అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సహనం అంటే ఏంటి? ఓపిక, ఓర్పు. సహనం అంటే ఓపిక, ఓర్పు. ఎంతమందికి సహనం ఉంది? ఎంతమందికి ఓపిక ఉంది? ఎంతమందికి ఓర్పు ఉందా లేదా? అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సందర్భాన్ని బట్టి ఏది మారుతుంది చెప్పండి? అర్థం కాదు. సందర్భాన్ని బట్టి మారుతుంది. ఏంటిది అది? మనుషులా? ఏం మారుతుంది చెప్పండి? ఏం మారుతుంది? గుణం మారుతుంది. తెలుసా మీకేం మారుతుంది? ఊసర వెళ్ళి మారుతుంది. మీరు ఇది కూడా మర్చిపోతే ఎట్లయ్యా? మీరు ఎప్పుడైనా గమనించిరా? అది పచ్చటి చెట్ల మీదకి వెళ్తే పచ్చగా కనిపిస్తుంది కదా, కొంచెం ఎర్ర కలర్ మీదకి వెళ్తే అది ఎర్రగా కనిపిస్తుంది కదా, ఏ కలర్ మీదకి వెళ్తే ఆ కలర్గా అది కనిపిస్తుంది. సో అది రంగులు మారుస్తూ ఉంటుంది ఊసర వెళ్ళి. అట్లా అప్పుడప్పుడు మారితే ఎట్లా ఉంటే ఒకటే రంగు కలిగి ఉండాలి కదా. ఓకే, హల్లెలూయా. సహనం అనేది చాలా మందిలో చాలా తక్కువగా ఉంటుంది. నేను ఒక హాస్పిటల్లో చదివిన, ఇక్కడ ఓపిక ఉన్నవారు మాత్రమే ఉండండి, ఓపిక లేని వారు వెళ్ళిపోండి అని ఉంది. ఓపిక అనేది చాలా అవసరం మనకి. ఎందుకు అని అంటే మన యొక్క సమయం వచ్చేదాకా మనం ఓపిక బట్టి ఉండాలి. లేదు నేను అంతసేపు ఉండలేను, నేను వెళ్తా అంటే నీ ఇష్టం. నేను ఒక వీడియో చూశాను. 2 కౌంటర్స్ ఉంటాయి. ఒక కౌంటర్లో లైన్ పెద్దగా ఉంది, ఇంకో కౌంటర్లో కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడు మనం ఎటు నిల్చుంటాం? తక్కువ ఉన్న దానికి వెళ్తాం. తక్కువ ఉన్న సైడ్కి వెళ్ళాడు ఆ వ్యక్తి కూడా. వెళ్తే ఈ తక్కువ ఉన్నది స్ట్రక్ అయిపోయి ఇది అయిపోతుంది. మళ్ళీ ఇటు వచ్చాడు, మళ్ళీ ఏమైంది? ఇది ఆగింది, అది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇటు పోయిండు. ఇంకా వీడు బతుకంతా అటు ఇటు తిరగడమే. ఏదో ఒక కడు ఉంటే అయిపోతుండే కదా. సో కాబట్టి మనకు ఓపిక అనేది అవసరం. ఈ లైన్ వెళ్ళిపోతుంది కదా, తొందరగా అయిపోతుంది కదా, ఇటు వెళ్ళిండు, అది ఆగింది, ఇది వెళ్ళిపోతుంది, అమ్మ ఇది వెళ్తుందని ఇటు వచ్చాడు. అటు కాదు ఇటు కాదు, ఆఖరికి ఇద్దరే నష్టపోయాడు. కాబట్టి మనకు కూడా ఓపిక అనేది చాలా సందర్భాలలో మనకు అవసరమై ఉంటుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఓపిక గురించి రాశాడు. ఎక్కడెక్కడ రాశాడో మీకు అందరికీ తెలుసు. మనకు తెలిసినటువంటి వాక్య భాగము రోమేలకు రాసినటువంటి పత్రికలో మనం చూద్దాం. 12 చదవండి.
ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి. ఓకే, శ్రమయందు ఓర్పు కలిగి ఉండాలి కదా. ఇందాక ఆరాధన వాక్యంలో కూడా మనం మాట్లాడుకున్నాం కదా, శ్రమలు వస్తాయి ఖచ్చితంగా. శ్రమలలో మనం తొందరపడద్దు. శ్రమలు వచ్చినప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. శ్రమలలో మనం ఓపిక కలిగి ఉంటే దేవుడు మనలో ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. ఆ ఓపికలో మనం ఏం చేయాలట? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఓపిక బట్టి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఓపిక బట్టి ప్రార్థన చేయాలి. ప్రతిదానికి సమయము కలదు. ఉన్నదా లేదా? ప్రతిదానికి సమయము కలదు. కాబట్టి మన సమయం వచ్చే వరకు మనం ఓపిక బట్టి ప్రార్థన చేయాలి. ఓపిక కలిగి ఉన్నటువంటి ఒక యవనస్తుడు ప్రధానమంత్రి అయ్యిండు. ఎవరైనా? యోసేపు. హల్లెలూయా. చాలా ఓపిక పట్టాడు. చిన్న వయసు నుంచి ఓపిక పట్టుకుంటే వస్తున్నాడు. వాళ్ళ సొంత అన్న వాళ్ళే, వారి యొక్క సొంత సహోదరులే అతన్ని ఇష్టపడలేదు, ద్వేషించారు, హేళన చేశారు, తృణీకరించారు, కొట్టారు, ఓ గుంటలో పడేశారు, బయటికి తీశారు, మళ్ళీ వేరే దేశానికి అమ్మేశారు. అయినా ఓపిక పట్టిండు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, అయినా ఓపిక పట్టిండు. ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన విషయం ఒక మాట రాయబడి ఉంటుంది, యోసేపుకు దేవుడు తోడయుండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోసేపుకు దేవుడు తోడయుండెను అంటే ఎప్పుడైతే ఓపిక కలిగి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించవలసినటువంటి మార్గంలో ఆయన నడిపిస్తాడు. నిన్ను నిలబెట్టేటువంటి పరిస్థితిలో ఆయన నిలబెడతాడు. నువ్వు ఎక్కడైతే అవమానపరచబడ్డావో, ఎవరి ముందైతే హేళన చేయబడ్డావో వారి ముందే నిన్ను తలెత్తుకునేలాగా చేస్తాడు మన దేవుడు. హల్లెలూయా. చేసిండా లేదా? ఎవరైతే నిందించారో, ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే వెలివేశారో, ఎవరైతే కొట్టి గుంటలో పడేశారో, ఎవరైతే అమ్మేశారో ఆఖరికి వారందరూ వచ్చి ఆయనకు సాగిలపడ్డారు. ఇది ఎప్పుడో చెప్పిండు, చిన్నప్పుడే చెప్పిండు దర్శనం. అన్నా నాకు దర్శనం వచ్చింది, నాకు కల వచ్చింది అని. అంటే ఏం కలరా? నేను మధ్యలో ఉన్నా, మీరందరూ నాకు సాగిల పడుతుర్రు అన్న. అంటే కొట్టి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఇంత లేవు, మేమందరం నీకు సాగిల పడాలా? నీకు దర్శనం వచ్చింది, దీనికో కథ, ఇదంతా కథ చెప్తున్నావా మాకు? పో వదలుగో అని అన్నారు ఆయన. ఎప్పుడో చిన్నప్పుడు చెప్పిండి దర్శనము. అక్కడికి తీసుకుపోయిండు దేవుడు, ఐగుప్తులకు తీసుకుపోయిండు. అక్కడ ప్రధానమంత్రిగా చేసిండు. వాళ్ళందరినీ తీసుకొచ్చి సాగిలపడేటట్టుగా చేసిండు. హల్లెలూయా. దీనికంతటికి ఏం చేసిండు యోసేపు? మరి ఓపిక కలిగి ప్రార్థన చేసిండు. హల్లెలూయా. ఓపిక కలిగి ప్రార్థన చేసిండు. ఒకవేళ ఓపిక కలిగి లేకపోతే, చిన్నప్పటి నుంచే ఓపిక ఆయనకు లేకపోతే ఈ ప్రధానమంత్రి అవునా? వాళ్ళందరూ వచ్చి సాష్టంగా పడునా? దేవుడిచ్చిన దర్శనం నెరవేరునా? ఇవన్నీ నెరవేరకపోవు. కాబట్టి ఓపికతో ప్రార్థన చేసిండు. శ్రమల యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. మనము ఇంతకుముందు పోయిన వారం చదువుకున్నటువంటి ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబు కూడా ఎంతో సహించాడు. ఆయన సహనము గురించి మీరు విన్నారు. ఆయన ఎంతో జాలి, తర్వాత కనికరమును కలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబు గురించి కూడా మనకు తెలుసు కదా. యోబుకు కూడా చాలా కష్టాలు వచ్చాయి, చాలా నిందలు, అవమానాలు భరించే కలిగేంత అసలు ఓపిక ఆయనకు ఉన్నది. కాబట్టి ఈరోజు యోబు గురించి మాట్లాడుకుంటున్నాం. యోబు ఒక దేశంలో నెంబర్ 1 ధనవంతుడు.
హల్లెలూయా. యోబు దేశములో, ఊజు అనేటువంటి దేశములో నెంబర్ 1 ధనవంతుడు ఆయన. ఉందా లేదా మాట? మొదటి అధ్యాయం 1వ వచనంలోనే ఆయన గురించి చెప్తాడు. ఊజు అనేటువంటి దేశములో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయన దేశంలోనే మొట్టమొదటి ధనవంతుడు, నెంబర్ 1 ధనవంతుడు. అతని వంటి యథార్థవంతుడు మరొకరు లేరు. అతడి వంటి నీతిమంతుడు మరొకరు లేరు. అతడి లాంటి భయభక్తులు కలిగినటువంటి వారు మరొకరు లేరు అని యోబు గురించి చెప్పిన తర్వాత 1వ అధ్యాయం చివరిలోకి మనం వచ్చేసరికి ఆయనకున్నటువంటి ఆస్తిని అంతా కోల్పోయాడు. తనకున్న 10 మంది కుమారులను కోల్పోయాడు. ఎట్లుంటుంది చెప్పండి? నెంబర్ 1 ధనవంతుడు ఒకే రోజు అన్ని కోల్పోతే ఎట్లుంటుంది? ఆ పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి. నంబర్ 1 ధనవంతుడిగా పిలువబడుతున్నటువంటి ఆయన ఒకే రోజు అన్ని కోల్పోతే ఎట్లుంటుంది? ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 ధనవంతుడు ఎవరు? ముఖేష్ అంబానీ. ఇప్పుడు ఉన్నాయంత కోల్పోయిండానికి ఒకేసారి పరిస్థితి ఏంది? కొన్ని కోట్ల ఆస్తి, కొన్ని వందల మంది పనివారు, పెద్ద ఇండ్లు వారికి. అలాంటి ధనవంతుడు ఒకేసారి అన్నీ కోల్పోతే ఆ పరిస్థితి మనం ఊహించుకోలేము. చాలా భయంకరం. ఆ పరిస్థితిలో యోబు ఒకటే అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామానికి మహిమ కలుగును గాక, స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను దిగంబరిగా వచ్చాను తల్లి గర్భంలో నుంచి, మరలా దిగంబరిగానే వెళుతాను. యెహోవా ఇచ్చెను. బస్ బా, ఎంత మంచి మాట కదా. తనకు తానుగా ఓదార్చుకుంటున్నాడు. తనకు తానుగా తన దుఃఖమును అణిచివేసుకుంటున్నాడు. ఎవరు ఓదార్చేవారు కూడా లేరు ఆయన దగ్గర. అపవాది వెళ్ళి దేవుని దగ్గర మళ్ళా చెప్తున్నాడు, అయ్యా ఇంత చేసినా కానీ ఇంకా భక్తి పోతలేదు, దీనికి నీ మీద ప్రేమ పోతలేదు, మరి ఏమనుకున్నావు అయ్యా నా యోబు అంటే అని దేవుడు మంచిగా సాక్ష్యం ఇస్తున్నాడు. అప్పుడు అన్నాడు, అయ్యా ఆయన మంచిగున్నాడు కాబట్టి, ఆయన శరీరం బాగుంది కాబట్టి, ఆయన బలము కలిగి ఉన్నాడు కాబట్టి ఇంకేదైనా పని చేసుకొని మరలా సంపాదించుకుంటాడేమో, మరలా పిల్లలు కంటాడేమో, మరలా పూర్వపు స్థితి మరలా వస్తుందేమో, మళ్ళొక అవకాశం ఈ నాకు అని అపవాది మరలా అడిగి వెళ్ళాడు. అవకాశం తీసుకుని వెళ్ళాడు, పర్మిషన్ తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి శరీరం అంతా కూడా కురుపులతోటి నింపేశాడు, బలహీనునిగా చేసేశాడు, ఏ పని చేయకుండా చేసేయడం. అప్పుడు ఆయనకు శరీరం అంతా కురుపులు అయి పుండ్లై, ఆ పుండ్ల నుంచి సొనలాంటిది కారుతుంటే, అతడు గీక్కోవడానికి కూడా స్థలం లేకపోతే, అతడికి దురద వేసినప్పుడు ఒక పెంకు లాంటివి తీసుకొని గీక్కొని ఉంటుంటే, ఆ సమయంలో భార్య వచ్చంటది, ఇక వదిలిపెట్టవా నీ యథార్థత, ఇప్పటికైనా నీ యథార్థతను వదిలిపెట్టి చచ్చిపో, ఎందుకు బ్రతుకుతున్నావు? ఇంకా దేవుడు లేడని దూషించి చచ్చిపో, ఎందుకు ఇంకా నువ్వు బ్రతికి? ఉన్న ఆస్తి వాయే, పిల్లలు వాయే, ఇప్పుడు నీ శరీరం అంతా కుళ్ళి కుషించిపోతుంది, ఇంకా నువ్వు ఎందుకు ఉండి ఏం పని చేయడానికి ఉన్నావు? చచ్చిపో అని భార్య దూషించి మాట్లాడుతుంటే భార్యతోటి ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడవద్దు. దేవుని ద్వారా మేలు అనుభవించుతాము కానీ కీడు అనుభవించకూడదా? హల్లెలూయా. దేవుని వల్ల ఏమనుభవిస్తున్నాం మనం? మేలులే. కీడు రాగానే ఏమంటున్నాం? ఉల్టా తిరుగుతున్నాం మళ్ళా దేవునికి. అందుకే యోబు అంటున్నాడు, మేలు వచ్చినప్పుడేమో ఓహో దేవుడు గొప్పవాడు, దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు అని చెప్తున్నావు. కీడు రాగానే ఎందుకు దేవుడు లేడని దూషించమంటున్నావు? ఎందుకు హేళనగా మాట్లాడుతున్నావు? ఎందుకు మరణముగా అంటున్నావు? నువ్వు ఒక మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. దేవుడు మేలు చేస్తాడు, దేవుడు కీడు చేస్తాడు, మనం అనుభవించాలి అంటున్నాడు యోబు.
అక్కడ ఎంతో ఓర్పు కలిగి ఉన్నాడు, ఎంతో సహనము కలిగి ఉన్నాడు. తన స్నేహితులు వచ్చి కూడా ఎంతగానో ఎగతాళిగా మాట్లాడినారు. అయినప్పటికీ కూడా తనను తాను ఓదార్చుకుని, తనను తాను దుఃఖాన్ని అణచుకొని, స్నేహితులకు కూడా సమాధానము చెప్పి ఆయన భక్తిని నిరూపించుకున్నాడు. ఆయన గురించి ఒక మాట అంటాడు దేవుడు, ఆయన నోటి మాట చేత కూడా పాపము చేయలేదు. హల్లెలూయా. నోటి మాట చేత కూడా దేవుడు నాకు అన్యాయము చేసెను అనే మాట కూడా అనలే. ఈరోజు మనం ఎన్నిసార్లు అంటున్నాము, దేవుడు నాకు అన్యాయం చేసిండు, అయ్యో దేవుడు ఎంత అన్యాయం చేసిండు మాకు. ఎన్నిసార్లు అంటున్నామో మనమైతే. దేవుడు అన్యాయము చేసేవాడు కాదు, దేవుడు న్యాయము జరిగించేవాడు. అన్యాయాన్ని సహించుకునేవాడు కాదు, అసహించుకునేవాడు అన్యాయాన్ని. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు మన దేవుడు. న్యాయము జరగడానికి ఆయన పోరాటం చేస్తాడు. ఆయన నమ్ముకున్న భక్తులను అన్యాయానికి అప్పగించడు, మరణానికి అప్పగించడు, పాపానికి అప్పగించడు. న్యాయం ఎట్లా జరగాలో ఆ మార్గాలనే ఆయన మన ముందు పెడతాడు. చివరి అధ్యాయానికి వచ్చేసరికి యోబు మరలా తన పూర్వపు స్థితిని పొందుకున్నట్టుగా మనం చూస్తాం. అందుకనే ఇక్కడ రాసినటువంటి మాట ఏంటిదనంటే, సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనము గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఎంతో జాలి కనికరము ఆయనకున్నది కాబట్టి భార్యను కూడా ఏమనలే, స్నేహితులను కూడా ఏమనలే, దేవుని కూడా ఏమనలే, ఎవరిని ఏమనలే. తనను తాను అణుచుకున్నాడు, దుఃఖమును అణుచుకున్నాడు, ఓదార్చుకున్నాడు, సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు, సహనము కలిగి జీవించాడు. కాబట్టే ఈరోజు యోబు గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఇది పక్కన పెడితే యాకోబు పత్రికలోని 1వ అధ్యాయం 12వ వచనం చదువు. 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత అంటే తన సొంత దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, ఒక్క నిమిషం. ఇక్కడ తనకు తానుగా, ఎవరికి వారుగా తన స్వకీయ దురాశ చేత మోసపోతున్నారు. స్వకీయమైనటువంటి సొంత దురాశ కలిగి శోధనలోనికి పడిపోతున్నారు. ఈ దురాశ ఏం చేస్తుందట? దురాశ గర్భము ధరించి పాపమును కంటది, పాపము ఏమైతుంది? పరిపక్వమై మరణమును కంటది. దురాశ, ఒక సామెత ఉంటుంది కదా, దురాశ దుఃఖానికి చేటు అంటారు. దురాశకు పోతూ ఉన్నారు చాలా మంది మనుషులు. దురాశకు వెళ్ళి మరణము కొని తెచ్చుకుంటున్నారు, పాపము చేస్తున్నారు. ఆ పాపము పరిపక్వమై మరణానికి అప్పగిస్తా ఉన్నది. మరణమయ్యే వరకు తెలుస్తలేదు ఇది దురాశ అని. అందుకనే అంటున్నాడు, నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వమైనను గమనము వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఆయన సంకల్ప ప్రకారముగా మనల్ని కన్నాడు. ఇంకేమంటున్నాడు? ఆయన సృష్టించినటువంటి వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లుగా. మీకు తెలుసా, దేవుడు మనుషులను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలే. మనల్ని ప్రేమించినంతగా ఏ సృష్టిని ప్రేమించలే, ఏ వస్తువును ప్రేమించలే. మొదటిగా తండ్రి పైన చూపిండు ప్రేమ, ఆ తర్వాత మన పైన చూపిండు ప్రేమ. అంతగా ప్రేమించాడు దేవుడు. అందుకనే మనము దురాశకు వెళ్ళిపోవద్దు. దురాశ ఏమైతుంది? పాపమును కంటది, పాపము మరణానికి అప్పగిస్తుంది. ఆ మరణము చాలా ఘోరమైనది, మనం తట్టుకోలేము. విడిపించేవాడు ఒక్కడును కూడా మనకు ఉండకపోవచ్చు. అందుకని సహించిన వారు ధన్యులు.
ఎవరైతే సహిస్తారో, ఎవరైతే ఓర్చుకుంటారో, ఎవరైతే సహనము కలిగి ఉంటారో వారు ధన్యులు. తర్వాత మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో చూడండి. త్వరగా నేను ముందుకు వెళ్తాను, ఈరోజు 2 కూడా ముగించాలని అనుకుంటున్నా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షించబడును. హల్లెలూయా. నా నామం నిమిత్తము, నా సువార్త పని నిమిత్తము, నా గురించి మీరు అందరి చేత ద్వేషించబడతారు. ప్రభు నమ్ముకుంటే, యేసు ప్రభును ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో, ఎప్పుడైతే నమ్ముకుంటావో, ఆ కారణము చేత నిన్ను అనేకులు దూషించవచ్చు. నాకు జరిగింది మొదట కొత్తలో, మీకు జరిగిందో లేదో నాకు తెలియదు. దూషించబడతావు, హేళన చేయబడతాం, నిందించబడతావు, అవమానపరచబడతాం. ఆయన సువార్త నిమిత్తం, ఆయన పని నిమిత్తము ఎన్నో శ్రమలు, ఆటంకాలు, నిందలు, అవమానాలు మనకు వస్తాయి. అయినప్పటికీ కూడా మనము సహించుకొని ఉంటే, అంతము వరకు మనము సహించినట్లయితే మనము రక్షించబడతామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. తర్వాత ఫిలిప్పులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చూడండి, 4వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. ఇక్కడ చూడండి 5వ వచనం ఏం చెప్తుంది? మీ సహనమును సకల జనులకు తెలియజేయండి. ఎందుకు అంటే ప్రభు సమీపముగా ఉన్నాడు. అంటే ప్రభు రాకడ సమీపముగా ఉన్నది. ప్రభు ఎప్పుడు ఏ క్షణమున వస్తాడో తెలియదు. కనురెప్పపాటున ఆయన వస్తాడు. ఎప్పుడు ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్తాడో తెలియదు. కాబట్టి అనేకులకు చెప్తున్నటువంటి మాట ఏంటిదేనంటే, దేవుని బిడ్డలకు చెప్తున్న మాట ఏంటిదేనంటే, మీ సహనమును సకల జనులకు తెలియజేయండి. నీలో ఓర్పు ఉంది అని, నీలో ఓపిక ఉందని, నీలో సహనం ఉందని నిన్ను చూసిన వారు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. పలానా అక్కకి ఎంత ఓపిక, ఎంత ఓర్పు, ఎంత సహనం అని ఇంకో అక్క నీ గురించి చెప్పాలి. పలానా అన్నకు, పలానా తమ్మునికి ఎంత ఓపిక, ఎంత సహనం అని నీ గురించి ఒక అన్న, ఒక తమ్ముడు చెప్పాలి. ఎప్పుడు చెప్తారు ఇది? నీ సహనము ఇతరులకు తెలియజేసినప్పుడే, వారికి నీ సహనము అర్థమైనప్పుడే, నువ్వు ఎంత ఓర్పు కలిగి ఉన్నావో అది అర్థమైనప్పుడే. కొంతమందికి ఓపిక అనేది ఉండదు, కసిరించుకుంటారు, చిర్రుబుర్రులాడిపోతారు, అసహించుకుంటారు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? సహించిన వారు ధన్యులు, ఓర్చుకున్న వారు ధన్యులు, అంతము వరకు సహించిన వాడు రక్షించబడతాడు. నీవు సకల జనులకు నీ సహనమును తెలియజేయి, నీ ఓపికను తెలియజేయి, నీ ఓర్పును తెలియజేయి. నిన్ను ఎవరైనా తిడుతున్నారా, ఎవరైనా హేళన చేస్తున్నారా, ఎవరైనా నిందిస్తున్నారా, మౌనంగా ఉండు, ఓపిక కలిగి ఉండు. ఆ ఓపిక నువ్వు కలిగి ఉండి వారి గురించి ప్రార్థన చేయి. ఏదో ఒకరోజు దేవుడు నిన్ను ఒక స్థితిలో నిలబెడతాడు. హల్లెలూయా. నీ ఓపికను బట్టే దేవుడు నిన్ను ఒక స్థితిలోనికి నిలబెడతాడు. తర్వాత మనము 4వదిగా చూద్దాం. 4వది ఏమనుకున్నాం మనము? సమాధానము. ఏంటిది చెప్పండి? సమాధానము. మొదటిది పరిశుద్ధత, 2వది ప్రార్థన, 3వది సహనము, 4వది సమాధానం. సమాధానము గురించి కూడా మనం చూస్తే 7వ వచనం, ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము దేవుని సమాధానము మన హృదయములకు, మన తలంపులకు కావలి ఉంటుంది. ఎప్పుడు? మనం ఎప్పుడైతే ఓపిక కలిగి, సహనము కలిగి, ఎప్పుడైతే ప్రతి విషయాన్ని దేవునికి మనము అప్పచెప్పుతామో, ఎప్పుడైతే కృతజ్ఞత పూర్వకంగా దేవునికి మన విన్నపాలను దేవునికి ఎప్పుడైతే తెలియజేస్తామో, అప్పుడు దేవుని యొక్క సహనము లేదు సమాధానము, దేవుని యొక్క సమాధానము మన హృదయాలకు, మన తలంపులకు కావలి ఉంటుంది. ఆయన సమాధానం మనకు తోడుగా ఉంటుంది. ఆయన సమాధానం మనల్ని నడిపిస్తుంది. ఆ సమాధానము ఎంత శ్రేష్టమైనది తెలుసా? మన మనుషులతోటి, దేవునితోటి సమాధాన పరచబడాలని యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చి ఆయన తండ్రితో మనల్ని సమాధాన పరిచాడు, మనుషులతో మనల్ని సమాధాన పరిచాడు. మనము సమాధానము కోల్పోయిన వారముగా ఉన్నప్పుడే ఆ దేవాది దేవుడు సమాధాన పరిచాడు మనల్ని. ఇద్దరు కొట్లాట పెట్టుకున్నారు అనుకో,
మూడో వ్యక్తి వచ్చి ఏం చేస్తాడు? సమాధానపరుస్తాడా? మంచిగా కొట్లాట పెట్టుకోరని చెప్తాడా? సమాధానపరుస్తాడు. ఇప్పుడు దేవునికి మనకు లొల్లైంది, మనిషికి మనకు లొల్లైంది, ఇంకో వ్యక్తికి మనకు లొల్లైంది. అయితే మధ్యవర్తిగా యేసు ప్రభు వచ్చాడు మన మధ్య. వచ్చి మీరు సమాధాన పడండి అని చెప్పి ఆయన ప్రాణం పెట్టి తండ్రికి మనకు సమాధాన పరిచాడు, ఇంకొక వ్యక్తికి మనకు సమాధాన పరిచాడు. ఇప్పటికీ కొంతమందికి ఇంకా సమాధానమే లేదు. ఉందా? సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నువ్వు సమాధాన పడలేవు, ఇంకొకడికి పోయి పడనీయవు, నువ్వు ఎట్లా ధన్యుడవైతావు? ఇంకా సమాధానము కలిగి ఉండాలి. దేవుని యొక్క సమాధానం మన హృదయానికి, మన తలంపులకు కావలి ఉండాలి. నువ్వు సమాధానము కలిగి ఉండకపోతే క్రీస్తు నీ కొరకు మరణించి కూడా వృధానే. ఆయన ఎందుకు వచ్చాడు? సమాధానం కోల్పోతే సమాధానపరచడానికి వచ్చాడు. సమాధానానికి కర్త అయినటువంటి దేవుడు సమాధాన పరచడానికి మన మధ్యలోనికి వచ్చాడు. అందుకనే రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో 17వ వచనం నుంచి మనం చదివితే ఒక మాట, మంచి చక్కటి మాట అంటాడు చూడండి. కీడుకు ప్రతి కీడు మీరు చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. మీకు సఖ్యమైతే, మీకు యోగ్యమైతే, మీకు మంచిది అనిపిస్తే సమస్త మనుషులతో మీరు ఏం చేయాలా? సమాధానము కలిగి ఉండాలి. సమస్త మనుషులతో. కొంతమందితోనా? అందరితో. మనం ఏం చేస్తున్నాము? అందరితో ఉండలేకపోతున్నాం. కొంతమందితో ఉండడానికి ఇష్టపడుతున్నాం. మనకు మంచిగా అనిపించే వాళ్ళతోటే ఉండడానికి ఇష్టపడుతున్నాం. మనల్ని ప్రేమించే వాళ్ళతోటే మనము ఉండడానికి ఇష్టపడుతున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమిస్తే ఏమి ప్రయోజనం? అన్యులు అలాగూ చేయుచున్నారు కదా, సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. నిన్ను ద్వేషించే వారిని ప్రేమించు, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయి. దేవుని వాక్యం అది చెప్తుంది. మనమైతే సమస్త మనుషులతో సమాధానం కలిగి మనం ఉండాలి. ఎందుకుండాలి? మనల్ని సమాధానపరిచాడు దేవుడు కాబట్టి, మనకు సమాధానమునిచ్చాడు దేవుడు కాబట్టి. ఒకప్పుడు సమాధానం లేదు, ఒకప్పుడు నెమ్మది లేదు, ఒకప్పుడు శాంతి లేదు, ఒకప్పుడు మనకు అసమాధానంలో మనం జీవించాం. అలాంటి సమయంలో సమాధానానికి కర్త అయిన దేవుడు ఈ లోకానికి వచ్చి సమాధానపరిచాడు. మనల్ని పరిచాడా లేదా? సమాధానపరిచాడు. తండ్రిని, మనల్ని, ఇతర మనుషులతో మనకి సమాధానపరిచి ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇంత చేసినటువంటి దేవుడు, ఇన్ని మాటలు చెప్పుతున్న దేవుడు మనకి మేలు కొరకే కదా చెప్పేది. ఒక విషయాన్ని పదే పదే మాట్లాడుతున్నాడు అని అంటే అది మనలో ఇంకా లోపం ఉంది అని అర్థం చేసుకోవాలి. ఒక విషయాన్ని పదే పదే దేవుడు మనకు పదే పదే మాట్లాడుతున్నాడు, పదే పదే గుర్తు చేస్తున్నాడు అని అంటే ఆ లోపం ఇంకా మనలో ఉంది అనేది అర్థం చేసుకోవాలి. కాబట్టి సమాధాన పడడం అనేది మనం నేర్చుకోవాలి. తర్వాత చివరిగా కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ కొరింథీ, ఈ మాట చదివి నేను ముగిస్తాను. 13వ అధ్యాయం 11వ వచనం. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులైండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తుంది దేవుని వాక్యము? సంతోషించండి, సంపూర్ణై ఉండుడి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గలవారై ఉండండి, సమాధానముగా, ప్రేమ సమాధానముకు కర్త అయిన దేవుడు మీకు తోడై ఉండును. హల్లెలూయా. సమాధానము కలిగి ఉండాలి. 4 విషయాలు చెప్తారు త్వరగా. ఆత్మీయంగా పరిశుద్ధత కలిగి ఉండాలి మనం మొదటిగా. రెండవదిగా ప్రార్థన కలిగి ఉండాలి. మూడవదిగా సహనము కలిగి ఉండాలి. నాలుగవదిగా ఈ 4 మన జీవితంలో లేకపోతే, ఏ ఒక్కటి కొదవగా ఉన్నా, ఏ ఒక్కటిలో మనం వీక్ అయిపోయినా మన యొక్క స్థితి అనేది పడిపోయినట్టే.
ప్రభువులో మనము సరిగా లేము అనేది అర్థం చేసుకోవాలి. మన బైబిల్ మొత్తంలో మీరు ఏడన్నా చదవండి, దేవుడు మీతో నాతో స్పష్టంగా మాట్లాడే మాట ఏంటిదనంటే ప్రేమ సమాధానం. ప్రేమ సమాధానం మనకు ఉండాల్సినవి అవే. పరిశుద్ధత, ప్రార్థన, సహనము, సమాధానం ఇవన్నీ మనము కలిగి లేకపోతే తాను నిలుచున్నానని అనుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను బాగున్నాను అని అనుకుంటున్నాం, ఇప్పటికీ నేను అన్నీ తెలుసు నాకు అని అనుకుంటున్నాం, కానీ ప్రేమ ఉందా ఇతరుల పైన? సమాధానం ఉందా ఇతరుల పైన? సహవాసం కలిగి ఉన్నామా? సహనము కలిగి ఉన్నామా? పరిశుద్ధత కలిగి ఉన్నామా? ఏ ఒక్కటి మనము కలిగి లేకపోయినా మనము నిలుచున్నాను అని అనుకోవడం వృధా. మనం పడిపోయిన పరిస్థితిలో ఉన్నట్టే. మీకు ఈ మాటలు చెబుతుంటే మీకు కొన్ని గుర్తుకు రావచ్చు. అవును, నేను పలానాళ్ళతోటి సమాధానంగా లేను, పలానాళ్ళతోటి నేను ప్రేమగా లేను అని మీకు గుర్తుకు రావచ్చు. మీరేం చేయాలంటే ఇప్పుడే వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను క్షమించు, ఆ వ్యక్తిని కూడా క్షమించు. ఇప్పుడైతే సమాధాన పడడానికి ఆ వ్యక్తి ఇక్కడ లేడు, కలిసినప్పుడు తప్పకుండా సమాధాన పడతా అని చెప్పి ప్రార్థన చేయాలి. తప్పకుండా సహనము కలిగి ఉంటా, నేను నాలో ఓర్పు కలిగించు, నాలో సహనము కలిగించు, నాలో ఉన్న కోపమును అసూయను తొలగించు, నాలో ఉన్న తొందరపాటును తొలగించు, సహనము కలిగి ఉండే గుణాన్ని నాకు ఇవ్వు, సహనము నాకు నేర్పించు అని ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ఎట్లా చేయాలో దేవుడు మనతో మాట్లాడాడు. అలా ఆ విధంగా మనం ప్రార్థన చేసే విధముగా మనం ఉండాలి. పరిశుద్ధత గురించి దేవుడు మాట్లాడాడు. ఆ పరిశుద్ధత మనం ఎట్లా కలిగి ఉండాలో మనం ప్రభు పాదాల చెంత మనం అడిగితే ఆయన ఖచ్చితంగా మనకు నేర్పిస్తాడు. ఈ 4 విషయాలు ప్రభు మన హృదయంలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.